నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు ఊరు వాడ ఎంతో ఘనంగా నిర్వహించారు. నల్లపరెడ్డి జన్మదిన సందర్భంగా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో వైసీపీ నేతల మధ్య అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకల సందర్భంగా కొత్తూరులోని డిఎస్ఆర్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన నాయకులు వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం సాయిబాబా గుళ్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఇందుకూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన వైసీపీ నేతలు అనారోగ్యంతో ఉన్న చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు గొల్లపల్లి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రసన్నకుమార్ రెడ్డి ప్రజల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న నాయకుడని, చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ సహాయపడే వ్యక్తి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బట్టేపాటి నరేందర్ రెడ్డి, గుణపాటి సురేష్ రెడ్డి, లేబూరు వెంకరెడ్డి సహా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆయనకి ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీర్వాదాలు ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ప్రసన్నకుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు వృద్ధులకి దుప్పట్లు పంచటం, అలాగే సాయిబాబా మందిరంలో బాబా గారికి పూజలు చేయటం ఆయన పేరు మీద, ప్రసన్నకుమార్ రెడ్డి పేరు మీద, అలాగే ఇక్కడ ఇందూరుపేట హాస్పిటల్లో రోగులకి పండ్లు పంచటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఎల్లవేళలా ప్రజలతో మమేకమై ఎన్నో సంవత్సరాలు ఉన్న సమస్యలను పరిష్కరించే నాయకుడుగా, ఈ నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఏకైక వ్యక్తి మా నాయకుడు ప్రసన్నకుమార్ రెడ్డి గారు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం, నల్లపరెడ్డి కుటుంబం 1960 నుంచి రాజకీయాల్లో ఉంటే వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఈయన వరకు ఎప్పుడు ప్రజలతో మమేకమై నియోజకవర్గ సమస్యలని పరిష్కరిస్తూ ఎప్పుడు ప్రజా సమస్యల మీద అలుపెరిగిన పోరాటం చేసిన వ్యక్తి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఇంకా ఆయన ఉన్నత పదవులు పొందాలని, ఈ రాష్ట్రంలోనే ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని, అలాగే మళ్ళీ ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇందుకూరుపేట మండలం నుంచి వచ్చినటువంటి గ్రామ నాయకులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముందుగా ప్రసన్నన్నకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఉన్నాము. అందరం మండలం నుంచి నాయకులు కానీ మేము కానీ హ్యాపీ బర్త్డే చెప్తూ, ఈరోజు మన పెద్దలు విజయన్న గారు చెప్పినట్టుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేయడం జరిగింది. అనాథ ఆశ్రమం, డిఎస్ఆర్ అనాథ ఆశ్రమంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పీపుల్, అంటే వృద్ధులు ఉన్నటువంటి ఆశ్రమం అది. ఆ ఆశ్రమంలో పళ్ళు, దుప్పటిళ్ళు, అలాగే బిస్కెట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బాబాకి గుడిలో ఆయన ఒక గోత్రనామాలు చెప్పి పూజలు చేయడం జరిగింది. వారి కుటుంబం ఆ బాబా ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని కూడా ఆ యొక్క బాబాను వేడుకున్నాం అందరం. అలాగే తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన ఇందూరుపేట వైద్య హాస్పిటల్లో వచ్చి ఇక్కడ కూడా రోగులకి అన్నిటి కూడా పళ్ళు పంపడం జరిగింది. నేను ముఖ్యంగా ప్రసన్నన్న గురించి ఇంకా 2-3 మాటలు చెప్తాను. నేను నా యొక్క రాజకీయాల్లో మొదటిగా నాకు స్ఫూర్తి ఇచ్చినటువంటి జేకే రెడ్డి గారు, తర్వాత విశేషులు మా గురువు గారు రాజకీయాల్లో ఆయన ద్వారా ప్రచారంలోకి, ఆయన ఎలక్షన్స్ కూడా నేను ప్రచారం చేశాను, ఆనం వివేకానంద రెడ్డి గారు. అలాగా ప్రజారాజ్యంలో బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి దగ్గర పనిచేశాను.
తర్వాత పవన్ రెడ్డి గారు శ్రీనివాస్ దగ్గర పనిచేశాను, తర్వాత రచనన్ దగ్గరకు పనిచేశాను. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఈ 2-3 ఈ యొక్క మేము కావచ్చు, మా నాయకులు కావచ్చు, రాబోయే తరం కావచ్చు, ఇంకా 2 విషయాలు ఖచ్చితంగా టైం అంటే టైము అనే పంచువాలిటీ పాటించే వ్యక్తి మన జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రసన్ననే అని చెప్పగలను. అలాగే ఆయనకి గ్రామాల్లో ఆయన పర్యటన చేసేటప్పుడు పేద ప్రజలు అడిగేటువంటి సమస్యల గురించి కానీ, అలాగే ఆయన ఏదన్నా వాళ్ళు అడిగిన రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని మీద అడిగిన అంటే ఒకప్పుడు ఎమ్మెల్యేస్కి ఫండ్స్ ఉండేవి, ₹1 కోటి అలా ఇచ్చేవాళ్ళు. ఈ యొక్క మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ ఫండ్స్ మనకి ఎమ్మెల్యేస్ కూడా ఇవ్వటం లేదు. ఆయన మాట చెప్పేసేవాళ్ళు, నేను ఖచ్చితంగా చేస్తానని. తర్వాత మేము ఇక్కడ ఫండ్స్ లేవు కదా, అట్లా చెప్పుకుంటా పోతున్నాడే, ఎట్ల నుంచి చేస్తాడబ్బా అని అనుకుంటే, ఎక్కడి నుంచైనా సరే రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి కావచ్చు, ఎంపీల దగ్గర నుంచి కావచ్చు, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం కానీ, వాళ్ళకి చేయాలన్నటువంటి తపన ఆయనలో నేను బాగా చూశాను. ఏ పని చెప్పినా దాని మీద ఖచ్చితంగా ఆయన దృష్టి పెట్టి వెంటనే ఎవరినో ఒకరి ద్వారా ఆయన నిధులు తీసుకొచ్చి ఆ గ్రామాల్లో ఆయన అభివృద్ధి చేయగలిగాడు. ఆ తపన ఉండబట్టే ఆయన 6 సార్లు శాసనసభ్యులుగా కాగలిగారు. అలాగే ఒకసారి మంత్రి కూడా కాగలిగారు. ఆయన ఓడిపోయింది కూడా చాలా స్వల్పం, ఒకసారి నాకు తెలిసి 200-250 ఓట్లు అనుకుంటాను. తర్వాత ఒక 5,000-6,000తో ఓడిపోయారు. మొన్న ఎలక్షన్ అయితే అది దేవుడికే తెలియాలి, ఈవీఎంలు గెలిపించారు, జనాలు గెలిపించారు అనేది మనకి చెప్పలేము, అది భగవంతుడికి వదిలేస్తాం. ఆయన దగ్గర అదొకటి. ప్లస్ ఏ నాయకుడినైనా ఆయన ఆప్యాయంగా పలకరింపు కావచ్చు, చిన్న స్థాయి నాయకుల నుంచి పెద్ద స్థాయి నాయకుల దాకా కూడా చాలా మమేకంగా కలిసిమెలిసిపోయి ప్రతి ఒక్కరిని అన్న అంటూ గౌరవిస్తూ, అక్క అంటూ గౌరవిస్తూ, ఈ యొక్క 2-3 విషయాలు ఖచ్చితంగా మనం ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి. ఇవన్నీ కూడా మేము కావచ్చు, తర్వాత మాకు వచ్చే తరం కావచ్చు కూడా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ఇటువంటి విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. అందుకే ఆయన అంత గొప్ప నాయకుడు కాగలిగాడు. మీ అందరం కూడా రాబోయే ఎలక్షన్స్లో 2029లో ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవుతారని కూడా ఖచ్చితంగా అది తథ్యం. ఏ రోజు ఆయన ఇంటి మీద దాడి జరిగిందో ఆ రోజు ఆయన ఎమ్మెల్యే అయిపోయినట్టు లెక్క. నేను ఆయనకు కూడా చెప్పాను అదే మాట, అన్నా ఈరోజు మీరు ఎమ్మెల్యే అయిపోయారు అన్నా అని చెప్పి. మరి ఇంకా ఉన్నత పదవులు రావాలని ఆ యొక్క శివయ్య ఆ కుటుంబానికి ఇలవేళ అండదండలు ఉండాలని, అలాగే ఏడుకొండల వెంకన్న స్వామి దీవెనలు, బాబా వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ కుటుంబానికి ఉండాలని, వారి యొక్క కుటుంబం ఇప్పుడు కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.